Hello, gentlemen. Hello, good morning. Good morning. So, tell me, what's the plan for today? I have 15 ships like these. All right. 4 of them are on the way to Portugal cruise. 6 are on the way back from Persia after unloading. Must be halfway. Sounds good. You think the load of pepper is ready to leave the port today? Hopefully by tomorrow afternoon. Very good. If weather permits, it will reach before time. Thank you. We will be back in about 6 months for the next load. So until then, Sure. Thank you. Thank you so much, gentlemen. Please. Well, things are very nice. Yes. Thank you. You're welcome. thank you. Get in. Let's go. Hey. ఇద్దరు ఇలా వచ్చారేంటి? తనే నన్ను తీసుకొచ్చింది. నేను మీకు చెప్పిన విషయం కోసమే వచ్చాను. సావిత్రమ్మ వచ్చారు. ఎక్కడ? సావిత్రమ్మ, ఇట్రండి. ఎవరైనా ఆవిడ్ని చూస్తారేమోనని చాలా భయపడుతున్నారు. చూస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. ఇక్కడ ఎవరికి భయపడక్కర్లేదు. అందరూ మన వాళ్ళే. నాకు మీరు ఎలాగైనా ఈ సహాయం చేయాలి. ఈశ్వర నంబూద్రి గారు సంబంధం మాట్లాడడానికి వస్తారు. ఆ పండు ముసలోని పెళ్లి చేసుకోవడం కన్నా నేను చనిపోవడం నయం. పోరాటం చేయడంలో మీరు మహాయోధులు కనుక మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. నంగేలి అన్ని విషయాలు వివరంగా చెప్పింది. బలహీన వర్గాలు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసమే నేను పోరాటం చేస్తాను. నా స్వార్థం కోసం కాదు. నా ఆశయం నచ్చని వర్గం వారు నన్ను ఎప్పుడు చంపాలా అని ఎదురు చూస్తున్నారు. మీలాంటి ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి సమస్యల్లో నేను తలదూరిస్తే నా మీద నమ్మకం పెట్టుకున్న మహారాజు గారికి నేను విరోధినవుతాను. నేను చెప్పేది మీకు అర్థమవుతోంది కదా? మీ ఆశయం చాలా గొప్పది. ఎంతో కష్టపడి మీరు బడుగు జీవుల కోసం పోరాడుతున్నారు. నా వల్ల సమస్య రాకూడదు. నా ఒక్కదాని కోసం మీరు మీ ఉన్నతమైన లక్ష్యాన్ని వదులుకోకూడదు. తప్పు మాట్లాడితే క్షమించండి. చివరిగా మీరైనా సహాయం చేస్తారేమోనని సావిత్రమ్మ నమ్మకంతో వచ్చారు. నా ఉద్దేశం ఏంటో ఆవిడికి అర్థమైందనే అనుకుంటున్నాను. బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాలాంటి వాళ్ళకి అదొక్కటి మాత్రమే లక్ష్యంగా ఉండాలి.